సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్స్. బాస్ ఫస్ట్ అయితే మనము మన కెవిన్ ఓవెన్స్ నుంచి మన అప్డేట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బాస్ మీ అందరికీ తెలుసు, మన కెవిన్ ఓవెన్స్ నెక్ ఇంజురీ అనౌన్స్మెంట్ చేసి అంటే రెస్సల్‌మేనియా నేను ఫైట్ చేస్తలేను, నెక్లో ఇంజురీ అయిపోయిందని చెప్పి మన కెవిన్ ఓవెన్స్ వెళ్ళిపోయినారు. ఓకే, అండ్ దాని తర్వాత మనకి చాలా రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. మేబీ స్టోరీ లైన్ కావచ్చు, లేదా మన కెవిన్ ఓవెన్స్కి నిజంగానే మన ఇంజురీ అంటే నెక్ ఇంజురీ అయింది అనుకుంటా అని చాలా రూమర్స్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు బాస్ మనకి ఒక అప్డేట్ వచ్చేసాయి అనమాట. అండ్ అప్డేట్ ప్రకారము ఆల్రెడీ మన కెవిన్ ఓవెన్స్ది 7th ఏప్రిల్ రోజే సర్జరీ అయిపోయిందంట. అంటే నెక్ సర్జరీ ఉంది కదా, సో ఆ నెక్ సర్జరీ మన 7th ఏప్రిల్ రోజే జరిగిపోయిందంట. సో ఇప్పుడు దీని అర్థం మీకు అర్థమవుతుంది అనుకుంటే, ఒకవేళ అప్డేట్ నిజమైతే ఇక మన కెవిన్ ఓవెన్స్ ఈ రెస్సల్‌మేనియాలో రారు బాస్. ఎందుకంటే వచ్చిన హోప్ ఉండే కదా, మేబీ మన కెవిన్ ఓవెన్స్ స్టోరీ లైన్ ప్రకారం ఏమైనా డ్రామా చేసి ఒకటేసారి రెస్సల్‌మేనియాలో వచ్చి మన ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేయొచ్చు అని ఇలాంటి చిన్న హోప్ ఉండే అన్నమాట. బట్ ఏంటంటే లేదు, మన కెవిన్ ఓవెన్స్ అంటే ఆ నెక్ ఇంజురీ రియల్ ఇంజురీ అనమాట, సర్జరీ జరిగిపోయిందని మనకి ఈ టైప్లో అప్డేట్ వస్తుంది. అండ్ బాస్ హైలైట్ ఏంటంటే, షాకింగ్ ఏంటంటే, మన కెవిన్ ఓవెన్స్ ఓన్లీ ఈ రెస్సల్‌మేనియా అని కాదు, నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా మిస్ చేయొచ్చు అంట. ఎందుకంటే మీరు మా ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఉంటుంది, ఒక్కసారి కాదు ఎన్నో 100 సార్లు చెప్పినాను. అండ్ అది ఏంటంటే, మన సూపర్ స్టార్స్కి నెక్ ఇంజురీ అయితే అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా చేరిగినా కాలు ఇరిగినా కొంచెం ఫాస్ట్గా రికవర్ అయిపోతాయన్నమాట, వచ్చేస్తారు. బట్ ఈ నెక్ ఇంజురీ ఎలాంటిదంటే అలా కెరియరే ఎండ్ అయిపోతాయన్నమాట, అంత సీరియస్గా ఉంటాయన్నమాట. నెక్ ఇంజురీ అంటే మామూలు మాట కాదు, స్పెషల్లీ మన రెస్లర్స్ కోసం ఇది మామూలు మాట కాదు అని నేను మీద చాలాసార్లు చెప్పినాను. ఓకే, అండ్ ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్కి నెక్ ఇంజురీ కాబట్టి మన ఇప్పుడు అప్డేట్స్ ఏమంటున్నాయి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లయినా రెస్సల్‌మేనియా మిస్ చేస్తాడు, సో నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా మిస్ కావచ్చు అన్నట్టే మనకి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి బాస్. చూద్దాం, కొంచెం ఫాస్ట్గానే రికవర్ అయిపోతే మంచిగా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం ఎండింగ్ వరకు, లేదా నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ రిటర్న్ చేస్తే ఇంకా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ ఈ అప్డేట్ పైన? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ నిజం చెప్పండి, ఎక్కడనో చిన్న హోప్ ఉండే కదా, అంటే కెవిన్ ఓవెన్స్ నెక్ ఇంజరీ ఒక స్టోరీ లైన్ ఇంజరీ కావచ్చు, ఒకటిసారి సర్ప్రైజ్ ఇస్తారు అనుకుంటా, మన రెస్సల్‌మేనియాలో ఒకటిసారి వచ్చి మన ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తారనుకుంటా మన కెవిన్ ఓవెన్స్, అండ్ మ్యాచ్ అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుందేమో అని ఇలాంటి చిన్న హోప్ ఉండే కదా. కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, అంటే ఇప్పుడు ఇలాంటి అప్డేట్ వస్తున్నాయన్నమాట. మన కెవిన్ ఓవెన్స్ ఇంజురీ రియల్ ఇంజురీ అనమాట, సర్జరీ అయిపోయింది. ఓన్లీ ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా మిస్ కావచ్చు అని ఇలాంటి రకరకాల కొన్ని రూమర్స్ కొన్ని అప్డేట్ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ర్యాండీ ఆర్టన్ గురించి బాస్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ అయితే ఇప్పుడు రియల్గానే ఇంజూర్డ్ అయిపోయినారు, సర్జరీ జరిగిందంట, నెక్ సర్జరీ. సో ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ సంగతి ఏంటంటే, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ అపోనెంట్ సంగతి ఏంది, అది ఒక మెయిన్ క్వశ్చన్ కదా. సో రీసెంట్లీ మన క్యారెన్ క్రాస్బీ ఏమన్నారంటే, నేను ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను ర్యాండీ ఆర్టన్తో అని ఈ టైప్లో మన క్యారెన్ క్రాస్బీ చెప్పినారనమాట. అండ్ స్మాక్ డౌన్లోనే మన WWE మన అందరికీ వచ్చిన హింట్ ఇయడానికి ట్రై చేసింది. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ సోలో సికోవా కావచ్చు అన్నమాట రెస్సల్‌మేనియాలో అని ఈ టైప్లో మన WWE హింట్ ఇచ్చింది అన్నమాట. కొన్ని రూమర్స్ ప్రకారం మన జెఫ్ హార్డీ రావచ్చు, జెఫ్ హార్డీ వచ్చి ఫైట్ చేస్తారని కూడా ర్యాండీ ఆర్టన్తో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకొక హైలైట్ రూమర్ ఏంటంటే, మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ అనమాట. అండ్ మన ర్యాండీ ఆర్టన్ చాలా క్లియర్లీ స్మాక్ డౌన్ అని చెప్పేసినారు, నువ్వు నీ సూట్ బూట్ తీసి నువ్వు రెస్లింగ్ గేర్ వేసుకొని రెస్లింగ్ బటన్ వేసుకొని నువ్వు వచ్చి నాతో ఫైట్ చేసినా సరే, బట్ నాకు మాత్రం మ్యాచ్ కావాలి అని చాలా క్లియర్లీ ర్యాండీ ఆర్టన్ చెప్పినారన్నమాట నిక్ ఆల్డిస్కి. సో అదే చూడాలి, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ అపోనెంట్ ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరే కామెంట్ చెప్పండి. రూమర్స్ ప్రకారం అయితే ఇప్పుడు కానీ క్యారెన్ క్రాస్ కావచ్చు, లేదా సోలో సికోవా కావచ్చు, జెఫ్ హార్డీ కావచ్చు, నిక్ ఆల్డిస్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ లేదా ఒక సర్ప్రైజ్ రిటర్న్ అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు బాస్? అంటే నిక్ ఆల్డిస్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ జరిగితేనే మంచిదా, లేదా ఒక సర్ప్రైజ్ రిటర్న్ వస్తే మంచిదా, లేదా ఇంకా వేరే సూపర్ స్టార్ ఎవరైనా ఫైట్ చేస్తే మంచిగా ఉంటాయి ర్యాండీ ఆర్టన్తో బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన నెక్స్ట్ స్మాక్ డౌన్లో కాకపోయే మన అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గురించి. ఎందుకంటే ఫైనల్ ఇప్పుడు అది రిటర్న్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్మాక్ డౌన్లో మనకి మన అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుందన్నమాట. ఇంతకుముందు మనకి మన రెస్సల్‌మేనియా కిక్ ఆఫ్ షోలో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి మన WWE స్మాక్ డౌన్లో షిఫ్ట్ చేసి అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మన నెక్స్ట్ వీక్ జరగబోతుంది, అంటే స్మాక్ డౌన్లో అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు
మీరేమంటారు అంటే ఇప్పుడు అండర్ జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీ ప్రిడిక్షన్ అనేది ఒకసారి మీ కామెంట్లో చెప్పండి డార్లింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన అలెక్సా బ్లెస్ గురించి. చూడండి అలెక్సా బ్లెస్ పైన అయితే చాలా సాడ్ అప్డేట్ వస్తుంది. అండ్ అది ఏంటంటే రెసల్ మేనియాలో అలెక్సా బ్లెస్ ఫైట్ చేస్తలేదు. ఇప్పుడు ఎక్కువ టైం లేదు, ఎలాంటి స్టోరీ లేదు, మన డబ్ల్యూడబ్ల్యూ బుక్ చేస్తలేదు. అలెక్సా బ్లెస్కి మన రెసల్ మేనియా కోసమని ఇలాంటి అప్డేట్స్ వచ్చేసినాయి అనమాట. సో ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. సో అందుకని మన అలెక్సా బ్లెస్ కొంచెం ఈ టైప్లో ఒక ట్వీట్ వేసి అనమాట, ఒక హార్ట్ టైపు ట్వీట్ వేసి అనమాట మన అలెక్సా బ్లెస్. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో నిజంగా గుర్తు చేసి మరి చెప్పండి, 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఏ ఉమెన్ సూపర్ స్టార్ వచ్చినప్పుడు ఎంత అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎంత సాలిడ్గా పాప్ చేసినారు, ఎంత సాలిడ్గా చాంట్ చేసి ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. అక్కడ ఓన్లీ ఒకటే ఒక ఉమెన్ సూపర్ స్టార్ అనే మాట చాలా సాలిడ్గా అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాంట్ చేసినారంటే చాలా సాలిడ్గా పాప్ వచ్చిందంటే అలెక్సా బ్లెస్ రిటర్న్ పైన వచ్చిందన్నమాట. మన ఈ రాయల్ రంబల్ గురించి మాట్లాడుతున్నాం. 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అలెక్సా బ్లెస్ రిటర్న్ చేసినప్పుడు ఫ్యాన్స్ నిజంగా చాలా జబర్దస్త్గా రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ ఆ రియాక్షన్ చూసి హాలీవుడ్ వాళ్ళే మన అలెక్సాకి ఆఫర్ ఇచ్చినారనమాట. సో ఆ టైప్లో ఉండనమాట రియాక్షన్. బట్ మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రెజెంట్ కోసం రెసల్ మేనియా కోసం ఎలాంటి యాంగిల్, ఎలాంటి మ్యాచ్, ఎలాంటి స్టోరీ లేదంట మన అలెక్సా బ్లెస్ కోసం. సో నిజంగా చాలా షాకింగ్. బట్ ఒక రూమర్ గుర్తుంది కదా, కానీ మన రెసల్ మేనియాలో మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో ఒక యాంగిల్ చూపించచ్చు. స్టిల్ మన వైట్ 6 అండ్ అలెక్సా బ్లెస్ మధ్యలోనే ఇలాంటి ఒక చిన్న రూమర్ అయితే ఉండే అనమాట. సో చూసాం ఆ రూమర్ నిజమైతే మంచిదే, లేదా ఇక రెసల్ మేనియా తర్వాతనే ఇక మన అలెక్సా బ్లెస్ అండ్ వైట్ 6 ఒక స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ మన ద మ్యాన్ బెక్కీ లించ్కి మిస్ చేస్తున్నారు ఈ మధ్యలో. అండ్ రీసెంట్లీ మన బెక్కీ లించ్ ఒక క్వశ్చన్ అడిగేసినారనమాట. అంటే బెక్కీ లించ్ నువ్వు వస్తున్నావా, ఫైట్ చేస్తావా రెసల్ మేనియాలో అడిగినప్పుడు మన బెక్కీ లించ్ ఏమేమి చెప్పింది అంటే, లేదు ప్రెజెంట్ కోసం అయితే నేను రెస్లింగ్ చేయడం లేదనే మాట, ప్రెజెంట్ కోసము. కానీ ఏంటంటే ఇప్పుడు నా హస్బెండ్ అంటే మన బెక్కీ లించ్ హస్బెండ్ మన సెత్ రాలెన్స్ రెస్లింగ్ చేస్తున్నారంట. సో మీరు చూడొచ్చు రెస్లింగ్ అన్నట్టు ఈ టైప్లో మాట్లాడింది అనమాట మన బెక్కీ లించ్. అంటే మన బెక్కీ లించ్ ఏమని చెప్తుంది అంటే, ఐఎమ్ నాట్ రెస్లింగ్ ఎనీమోర్, అంటే ప్రెజెంట్ కోసం అయితే నేను రెస్లింగ్ చేయడం లేదు. మేబీ వన్ డే అంటే ఇన్ ఫ్యూచర్ నేను మేబీ మరొకసారి రెస్లింగ్ చేస్తాను అనుకుంటా, కానీ ప్రెజెంట్ కోసం అయితే నేను రెస్లింగ్ చేయడం లేదు. నా హస్బెండ్ అంటే మన సెత్ రాలెన్స్ రెస్లింగ్ చేస్తున్నాడు అన్నట్టుగా మన బెక్కీ లించ్ మాట్లాడింది. సో ఇప్పుడు దీనిపైన మీరు ఏమంటారు అంటే ఈ రెసల్ మేనియాలో ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ ఉంటుంది అంటారా? అంటే మన బెక్కీ లించ్ ఏమైనా సర్ప్రైజ్ రిటర్న్ చేస్తుందా, లేదా రెసల్ మేనియా తర్వాత కాకపోతే డైరెక్ట్ రాలో సర్ప్రైజ్ రిటర్న్ ఏమైనా ఉంటుంది అంటారా, లేదా కొంచెం టైం తర్వాత వస్తుంది ఇక మన బెక్కీ లించ్? ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనము మన రెసల్ మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 మ్యాచ్ కార్డ్ పైన కన్నేద్దాం బాస్. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే మన డబ్ల్యూడబ్ల్యూ మనకి నైట్ 1లో ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో అండ్ నైట్ 2లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతున్నాయో మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్గా రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే అడ్వర్టైజ్ చేసింది అనమాట. చాలా క్లియర్లీ ఫ్యాన్స్ అందరికీ చెప్పేసింది అనమాట. అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా మన డబ్ల్యూడబ్ల్యూఏ మన అందరికీ చాలా క్లియర్లీ అప్డేట్ ఇచ్చేసింది. అండ్ అప్డేట్ ప్రకారం చూస్తే చూడొచ్చు మీ స్క్రీన్ పైన మనకి ఈ రెసల్ మేనియా 41 నైట్ 1లో మనకి జే ఊసో వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఎంతవరకు తెలుసు. సో నెక్స్ట్ మనకి అంటే మన జేడ్ కార్గిల్ వర్సెస్ నేయోమి మనకి నైట్ 1లోనే చూడడానికి దొరుకుతుంది అనమాట. వార్ రైడర్స్ వర్సెస్ న్యూ డే మ్యాచ్ బి యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ మ్యాచ్ మనకి నైట్ 1లోనే చూడడానికి దొరుకుతుంది. మన రెమిస్టేరియో వర్సెస్ మన అమెరికానో అనమాట, అంటే మన చాట్ గేబుల్ అనమాట. సో ఈ మ్యాచ్ మనకి మన నైట్ 1లోనే చూడడానికి దొరుకుతుంది అనమాట. ఎర్లీ నైట్ వర్సెస్ జేకబ్ ఫార్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ మనకి మన రెసల్ మేనియా నైట్ 1లోనే చూడడానికి దొరుకుతాయి. టిఫనీ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్, వీళ్ళు చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు బాస్. సో ఈ మ్యాచ్ మనకి నైట్ 1లోనే చూడడానికి దొరుకుతుంది. అండ్ మన రెసల్ మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ ఇంకేదో కాదు, మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ మన రెసల్ మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ అనమాట. సో నైట్ 1 కోసం అంటే మన రెసల్ మేనియా నైట్ 1 కోసం ఈ మ్యాచెస్ మన డబ్ల్యూడబ్ల్యూ కన్ఫర్మ్ చేశాయి అనమాట. అండ్ రెసల్ మేనియా నైట్ 2 గురించి మాట్లాడితే రెసల్ మేనియా నైట్ 2లో మనకి మన బేలీ అండ్ మన లైరా వల్గేరియా వర్సెస్ లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ రాకుంటారనమాట. ఈ మ్యాచ్ బి నైట్ 2 అనమాట. అండ్ మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ డామినిక్ వర్సెస్ ఫిన్
బాలర్ వర్సెస్ పెంటా మ్యాచ్. ఇది ఒక ఫైటల్ ఫర్ ఏ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బి నైట్ 2 మ్యాచ్. ఏజే స్టైల్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ అనమాట. డబ్ల్యూడబ్ల్యూ ఏదో బుక్ చేయాలని బుక్ చేసింది ఏజే స్టైల్స్ అండ్ లోగన్ పాల్ ది మ్యాచ్. బట్ ఈ మ్యాచ్ లో మన అందరికి రెస్లింగ్ మాత్రం చాలా కిరాక్గా చూడడానికి వస్తాయి అనమాట, నో డౌట్. సో ఈ మ్యాచ్ బి నైట్ 2. ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలెర్ మ్యాచ్, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బి నైట్ 2 అనమాట. అండ్ నైట్ 2 రెస్ల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ లో మనకి కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్యలో కిరాక్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్ అనమాట. సో డబ్ల్యూడబ్ల్యూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్లీ మనందరికీ నైట్ 1లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతున్నాయో అండ్ నైట్ 2లో మనకి ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో మొత్తం క్లియర్ కట్గా మన డబ్ల్యూడబ్ల్యూఏ మనందరికీ అప్డేట్ ఇచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మా రెస్ల్మేనియా నైట్ 1లో ఏ మ్యాచ్ కోసం మీరు ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారు అండ్ రెస్ల్మేనియా నైట్ 2 కోసం మీరు ఎక్కువ ఏ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్, ఏ మ్యాచ్ కోసం మీరు ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారో మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇదే క్వశ్చన్ మీరు ఒకవేళ నాకు అడిగితే మాత్రం నేనైతే రెస్ల్మేనియా నైట్ 1లో కొన్ని మ్యాచెస్ ఉన్నాయన్నమాట. లైక్ మన జెవుసో వర్సెస్ గుంథర్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ కోసం కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నానమాట. ఎలీ నైట్ వర్సెస్ జేకబ్ హార్ట్ మ్యాచ్ కోసం కొంచెం ఇంట్రెస్టెడ్ ఉన్నాను బాస్. అండ్ టిఫినీ మ్యాచ్, ఎస్ టిఫినీ షార్ట్ ప్లేయర్ కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయాను కదా. సో ఈ మ్యాచ్ కోసం కొంచెం హైప్ అనేది ఉందన్నమాట. అండ్ మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కోసం అయితే ఇంకా చాలా ఎక్సైటెడ్ అనమాట. సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ నైట్ 1 కోసం. అండ్ నైట్ 2 గురించి మాట్లాడితే బాస్, నేను నైట్ 2లో మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అంటే మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ డామినిక్ వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ పెంటా మ్యాచ్ ఉంది కదా, ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్. సో ఆ మ్యాచ్ కోసం కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాను బాస్. అండ్ మన రియా రిప్లీ ఇయో స్కై బియాంకా బెలెర్ మ్యాచ్ కోసం ఉన్నానమాట. అండ్ మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్, ఎస్ రెస్ల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కోసం కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కోసం నేను ఎక్సైటెడ్ ఉన్నాను బాస్. ఎస్ కొంచెం హైప్ అయితే ఉందన్నమాట, నేనైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాను. సో ఇప్పుడు మీరు నైట్ 1లో కాపోయే మ్యాచెస్ అండ్ నైట్ 2లో కాపోయే మ్యాచెస్లో మీరు ఏ మ్యాచ్ కోసం ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి డార్లింగ్, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి. బాస్ ఫస్ట్ అయితే నేను ఓపెన్లీ చెప్పేస్తున్నాను, చాలామంది ఫ్యాన్స్ అయితే ద రాక్తో కొంచెం నారాజ్ అవుతున్నారు అనమాట. అంటే జాన్ సీనా ఆత్మ అదంతా చూపించి జాన్ సీనా హీల్ టర్న్ చేపించి ద రాక్ మాయమైపోయాడు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ ద రాక్ ది కొన్ని సోషల్ మీడియా పోస్ట్ వచ్చాయన్నమాట. అండ్ ఈ పోస్ట్లో వీడొచ్చి మీ స్క్రీన్ పైన అంటే మన ద రాక్ ఈ పోస్టులు వేసుకున్న టీ షర్ట్ పైన అంటే మన ద రాక్ టీ షర్ట్ వేసుకున్నారో ఆ టీ షర్ట్ పైన NJPW అంటే చాలా క్లియర్ రాసి ఉంది అనమాట. సో ఇప్పుడు NJPW ఉంది కదా, అంటే సో ఇప్పుడు ఈ రెస్లింగ్ అంటే ఈ రెస్లింగ్ కంపెనీ టీ షర్ట్ ఎందుకు వేసుకున్నారని చాలా మంది ఫ్యాన్స్ కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. సో దీని ఇంకా రెండు మీనింగ్స్ ఉన్నాయి బాస్. అండ్ ఆ మీనింగ్ ఏంటంటే మేబీ ద రాక్ అంటే మన TKO గ్రూప్ కలిసి ఒక డీల్ ఏమైనా సైన్ చేస్తున్నారు అనుకుంటా మన న్యూ జాపాన్ ప్రో రెస్లింగ్తో సంథింగ్ లేదు, ఏమైనా డీల్ సైన్ చేస్తున్నారు అనుకుంటా, లేదా దానికి కొనొచ్చు అన్నట్టు ఈ టైప్లో కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మన NJPW నుంచి మనకి ఒక పోస్ట్ వచ్చాయన్నమాట. అండ్ ఆ పోస్ట్లో ద లాయన్ అంటే ద రాక్ కాదు, లాయన్ ఏదో కుక్ చేస్తున్నా అని ఈ టైప్లో ఒక పోస్ట్ వచ్చింది అనమాట. సో ఏదో సంథింగ్ ఏదో కుక్ అవుతుంది, ద రాక్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. అండ్ మా TKO ద రాక్ గ్రూప్ కలిసి సంథింగ్ అంటే వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. మేబీ ఒక NJPWతో ఏమైనా డీల్ అంటే లైక్ మన TNS సూపర్ స్టార్స్ అప్పుడప్పుడు మన WWE NXTలో కనిపిస్తున్నారు కదా, సో ఆ టైప్లో ఏమైనా డీల్ సైన్ చేస్తారా చూడాలి. ఏదున్నా ఇది లేకున్నా ఇన్ ఫ్యూచర్లో మనకి అప్డేట్ మాత్రం వస్తుంది. బట్ ద రాక్ మాత్రం రీసెంట్లీ పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి ఇంకా టెన్షన్లో పెట్టేసినారనమాట. ఆల్రెడీ ఒక స్టోరీ నడుస్తుంది జాన్ సీనా కోడిది, ఆ స్టోరీ మధ్య రాకుండా ఈ కొత్త స్టోరీ ఏందిరా బాబు అన్నట్టు మన ఫ్యాన్స్ రియాక్షన్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఫ్యాన్స్ రియాక్షన్ అంటే గుర్తొచ్చింది బాస్, మన ఈరోజు మన మెయిన్ అప్డేట్ ఏంటంటే బాస్ మన ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక సాలిడ్ థియరీ వచ్చింది బాస్. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి అంటే ఓన్లీ రూమర్స్ అప్డేట్స్ అని కాదు, ఒక్కొక్కసారి మన ఫ్యాన్స్ థియరీ నిజమైతే అనమాట. సో ఇప్పుడు ఈ థియరీ నిజమవుతుందా కాదా ఇది మొత్తం నేను మీ పైన వదిలేస్తున్నాను బాస్. ఇప్పుడు ఈ థియరీ ఏంటంటే మీరు ఒకటి గమనిస్తున్నారా, అంటే బ్రాక్ లెస్నర్ పేరు వీళ్ళు మెన్షన్ చేయమని చెప్తారు, బట్ ఒకటిసారి మెన్షన్ చేస్తారు. కోడీ రోడ్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ చేసినారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక అప్డేట్ ఇంకొక రూమర్ వస్తుంది, రెస్ల్మేనియా హిస్టరీ నుంచే మన బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేస్తున్నారు. బ్రాక్ లెస్నర్కి రెస్ల్మేనియా హిస్టరీ నుంచి
తుడిపేస్తున్నారని ఈ టైప్లోవి ఒక అప్డేట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకవేళ మీకు తుడిపే ఉంటే మొత్తంగా తుడిపేయండి బాస్, అంటే తుడిపేస్తామని చెప్తారు అండ్ ఒకటిసారి మెన్షన్ చేస్తారు. సో మెన్షన్ చేయడం ఎందుకు, మా తుడిపడం ఎందుకు, మెన్షన్ చేసి ఉంటే ఓపెన్గా గట్టిగా మెన్షన్ చేయండి, మేము తుడిపేస్తున్నాం హిస్టరీలోకి వెళ్ళి అని ఇవన్నీ చెప్పకండి. అండ్ ఒకవేళ మీకు ఏం ప్రాబ్లం ఉంటే బ్రాక్ లెస్నర్తో మీరు ఒక నిజంగానే హిస్టరీలో నుంచి మీరు తీసేస్తున్నారు మొత్తం తుడిపేస్తున్నారు అంటే మీరు మెన్షన్ చేయొద్దు అనమాట. సో మెన్షన్ మీరు చేస్తుంటారు అండ్ దానిపైకి ఇలాంటి రూమర్స్ అప్డేట్స్ వస్తుంటాయి అనమాట. సో అందుకని మన ఫ్యాన్స్ థియరీ ఏమంటుందంటే మేబీ అని చెప్పలేము, ఈ రెసల్ మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మా డబ్ల్యూడబ్ల్యూ అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూనే ఉంటాయన్నమాట. నిజంగానే డబ్ల్యూడబ్ల్యూకి ఏమైనా ప్రాబ్లం ఉంటే లేదా అలా అస్సలు మెన్షనే చేయకపోతుండే అనమాట. బట్ రీసెంట్లీ స్మాక్డౌన్లో కొడి రోడ్స్ బి బ్రాక్ లెస్నర్కి అక్కడ మెన్షన్ చేసినారు. సో అందుకనే బాస్ ఇప్పుడు ఫ్యాన్స్ థియరీ ఏంటంటే ఈ రెసల్ మేనియాలో ఆల్రెడీ సీఎం పంక్ ఫేవర్ అని మన పాల్ హేమన్కి దమ్ చేస్తున్నారు, సెత్ రాలిన్స్ బి ఫేవర్ అని వచ్చేసినారు అనమాట. సో అందుకనే ఇప్పుడు అంటే ఆల్రెడీ మన రోమన్ రైన్స్ వాయిస్ మ్యాన్ అనమాట పాల్ హేమన్. సో అందుకని ఇప్పుడు మీ ముగ్గురు కాదు అంటే ఇప్పుడు అస్సలేనా అడ్వకేట్ అంటే అస్సలేనా అంటే మన పాల్ హేమన్ మేనేజర్ అనమాట బ్రాక్ లెస్నర్. కానీ మన బ్రాక్ లెస్నర్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లాంటి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ మధ్యలో మేబీ మ్యాచ్ అయిపోయిన తర్వాత లేదా మ్యాచ్ మధ్యలో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయొచ్చు, ఇలా పైన అటాక్ చేయొచ్చు అండ్ పాల్ హేమన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఈ టైప్లో మనకి కొన్ని అంటే మన ఫ్యాన్స్ థియరీ అనేమాట బాస్. ఇప్పుడు చెప్పలేము కానీ నిజం కావచ్చు లేదంటే లేదనేమాట. ఎందుకంటే జస్ట్ ఇది ఒక ఫ్యాన్స్ థియరీ అనమాట. అంటే మన సీఎం పంక్ ఫేవర్ అని దమ్ చేస్తుండు, సెత్ రాలిన్స్ ఇప్పుడు ఫేవర్ యాడ్ చేసిండు అనమాట. సో కాంపోజిషన్ అంటే మన బ్రాక్ వచ్చేస్తారా అంటే బ్రాక్ రోమన్ ఒకటైపోతారా, బ్రాక్ రోమన్ పాల్ హేమన్ వీళ్ళు ముగ్గురు ఒకటైపోతారా, లేదా మన ద బీస్ట్ వచ్చి రోమన్ పైన బెటగేస్తారా, సీఎం పైన బెటగేసి సీఎం పంక్ పైన బెటగేసి సెత్ రాలిన్స్ పైన బెటగేసి పాల్ హేమన్కి మన బ్రాక్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతారా, అదే చూడాలన్నమాట. ఫ్యాన్స్ థియరీ జస్ట్ అంటే ఇది జరుగుతుందా అంటే చెప్పలేము బాస్, ఇది జస్ట్ ఒక థియరీ అనమాట. ఇదంతా ఇప్పుడు నేను మొత్తం మీ పైన వదిలేస్తున్నాను, మీకేమనిపిస్తుంది? సోషల్ మీడియాలో అయితే టాక్ నడుస్తుంది అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా టాక్ నడిచినప్పుడు నేను మీ అందరితో ఆ టాక్ కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేసిన అనమాట. సో ఇదంతా ఇప్పుడు నేను మొత్తం మీ పైన వదిలేస్తున్నాను, ఎందుకంటే మీరు బి రెస్లింగ్ మా డబ్ల్యూడబ్ల్యూకి ఫ్యాన్స్ అనమాట. సో మన రెస్లింగ్ తెలుగు ఫ్యామిలీ మీ థియరీ ఏందో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. మీకోసం కామెంట్స్ బాక్స్ అంటే ఎనీ టైం ఓపెన్ ఉంటాయన్నమాట డార్లింగ్స్. అందుకని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.